మార్కెట్లో ఏ కోర్స్ చేసినా రెండేళ్ల ముచ్చటే. కానీ ఏఐ అండ్ డేటా సైన్స్ నేర్చుకుంటే రాబోయే 10 ఏళ్ల వరకు మీ కెరియర్ కి తిరుగుండదు. అది ఒక్క ఇన్నోమాటిక్స్ తోనే సాధ్యం. మీరు చూస్తా ఉన్నారు, జాహ్నవి తప్పిపోయినప్పుడు ఏదైతే కుక్క ఉందో ఆ కుక్క వెళ్ళిపోయి మళ్ళీ వచ్చిన తర్వాత పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తుంది. దానికి కొన్ని గాయాలు కూడా అయ్యాయి. సో దానికి ట్రీట్మెంట్ అవసరం. మెడలో GPS కూడా పెట్టారు. సో ఈ ట్రీట్మెంట్ తర్వాత ఈ కుక్కని మళ్ళీ ఈ పామాయిల్ తోటలోకి వదిలేస్తారనమాట. ప్రస్తుతం ఆ ప్రయత్నంలోని పోలీసు అధికారులు ఉన్నారు. కుక్కకి ట్రీట్మెంట్ చేసేటువంటి వైద్యులు కూడా వచ్చారు. వైద్యులు వచ్చి క్లియర్ గా కుక్కకి ఇస్తున్నటువంటి ఇంజెక్షన్స్ మీరు చూస్తా ఉన్నారు. ఇంజెక్షన్స్ ఇచ్చారు. అలాగే కుక్క ఎవరి మీద కూడా దాడి చేయకుండా, అలాగే ఆ జాహ్నవి ఎక్కడుందో కనిపెట్టడానికి ప్రయత్నం అయితే చాలా క్లియర్ గా కనిపిస్తుంది. పోలీస్ అధికారులు కూడా కొంత డైరెక్షన్ ఇచ్చారు. సో కుక్కకి ట్రీట్మెంట్ పూర్తయిన తర్వాత, ఇంజెక్షన్స్ పూర్తయిపోయిన తర్వాత డైరెక్ట్ గా అది కుక్కను వదిలేశారు. చూడండి, కుక్కని వదిలేశారు. కుక్క ఇప్పుడు ఎక్కడికి వెళుతుంది అనేది కూడా చాలా క్లియర్ గా మీరు చూడొచ్చు. కుక్క ఎటువైపు పోతుంది, ఇప్పుడు ఇంట్లోకి వెళ్తుంది. సో GPS అమర్చినటువంటి కుక్క ఇక్కడ పాప ఇంటి దగ్గరికి వచ్చి అరుస్తూ ఉన్నటువంటి దృశ్యాలు మీరు చూస్తూ ఉన్నారు. సో ఆ కుక్క ఎటువైపు వెళ్తుంది, తోటలో ఎటువైపు వెళ్తుంది అనేది కూడా పోలీసులు చూస్తా ఉన్నారు. కుక్క తోటలోకి వెళ్ళిపోయిన తర్వాత ఎటు నుంచి ఎటువైపుకి వెళ్తుందో కూడా చాలా క్లియర్ గా పోలీసులకు అర్థమైపోతుంది. ఎందుకంటే GPS దాని మెడలో అమర్చారు. సో మీకు కనిపిస్తుంది, ఆరెంజ్ కలర్ ట్యాగ్ మెడలో కనిపిస్తుంది, చూశారు కదా. సో ఆ కుక్క ఎటువైపు వెళుతుంది, ఈ తోటలో ఎటు భాగంలో తిరుగుతుంది, జాహ్నవి ఉన్న ప్లేస్ కి ఆ కుక్క ఏమన్నా వెళుతుందా, అక్కడికి వెళితే గనక పాపను ఈజీగా ట్రేస్ చేయొచ్చు అన్న దాంట్లో భాగంగా పోలీసులు ఈ ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మెడలో ఆ ట్యాగ్ ను కూడా అమర్చి పామాయిల్ తోటలోకి వదిలినటువంటి దృశ్యం మనకి ఇక్కడ క్లియర్ గా కనిపిస్తోంది. సో చూస్తున్నాం, ఐ డ్రీమ్ కెమెరా కుక్క వెనకాల వెళుతున్నటువంటి దృశ్యం కూడా మీరు చూస్తూ ఉన్నారు. సో ఎట్టి పరిస్థితుల్లో ఈరోజు సాయంత్రానికల్లా పాపకు సంబంధించినటువంటి కీలక సమాచారం వచ్చే అవకాశం ఉందని పోలీసులు చెప్తున్నారు. ఎందుకంటే పాప 6 రోజుల క్రితం తప్పిపోయినప్పుడు ఆ పాపతో పాటే ఉంది ఈ కుక్క. పాపతో పాటే మిస్ అయిపోయిందిగా ఈ కుక్కకి తెలుసుండేది. ఎందుకంటే కొన్ని సంవత్సరాలుగా కుక్క ఇక్కడే ఉండుంటది, పాపతో పాటు ఉండుంటది, ఫ్యామిలీ సభ్యులతో ఇక్కడే ఉండుంటది. తోట మొత్తం ఆ కుక్కకి తెలుసు కాబట్టి ఎట్లాగైనా సరే ఈ పామాయిల్ తోట మొత్తం ఒక అవగాహన డెఫినెట్ గా ఆ కుక్కకు ఉంటుంది. సో డెఫినెట్ గా ఇక్కడ ఉండుంటే గనక పాప దగ్గరే ఉండుండేది. కానీ ఆ పాప ఈ పామాయిల్ తోట పరిధిలో లేదు అనే ఒక సంకేతం ఏమైనా కుక్క ఇస్తోందా? అందుకే ఈ కుక్క పామాయిల్ తోట లోపలికి వదిలిపెట్టినా సరే లోపలికి పోకుండా, ఆ పామాయిల్ తోట లోపలికి ఎక్కడికి పోకుండా ఇంటి దగ్గరికి వస్తుందా? పాప ఇక్కడ లేదు, బయటే ఉంది, మీరు బయట ఎతకండి అని చెప్పి కుటుంబ సభ్యులకి ఏమైనా సమాచారం ఇస్తుందా? ఇవన్నీ కూడా తెలియాల్సినటువంటి అవసరం ఉంది. సో పోలీసులు అయితే ఆ ట్రాకర్ అమర్చారు కాబట్టి చాలా నిశ్చితంగా గమనిస్తున్నారు. మరి ఈ రోజు వెతకలేదు, ఈ రోజు కనిపించలేదు, ఈ రోజు తోట లోపలికి కుక్క వెళ్ళలేదు. సరే మధ్యాహ్నం వెళుతుందా, సాయంత్రం వెళుతుందా, రేపు వెళుతుందా చూస్తా ఉన్నారు. ఒకరోజు గడిస్తే గానీ పోలీసులకి ఒక ఇన్ఫర్మేషన్ వచ్చే అవకాశం ఉంటుంది. మరి ఆ కుక్క ఇక్కడ కుటుంబ సభ్యుల దగ్గరే ఉంటుంది, ఈ చెట్టు దగ్గరే ఉంటుంది, ఇక్కడిక్కడే తిరుగుతోంది. పోలీసులు అనుకున్నది ఒకటి, ఇక్కడ జరుగుతుంది ఒకటి. మరి కుక్క ఏ ఉద్దేశంతో ఇక్కడ ఉన్నదన్నది కూడా ఇన్వెస్టిగేట్ చేయాల్సినటువంటి అవసరం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. కుటుంబ సభ్యులు ఇంకా బాధలోనే ఉన్నారు. వారం రోజులు కావస్తున్నాం, ఏమి జాడ కనిపించకపోయేసరికి ఆ కుక్క మీద హోప్స్ పెట్టుకున్నారు. ఆ కుక్క కూడా ఇక్కడిక్కడే తిరుగుతుండడంతో ఆ ఉన్న ఆశలు కూడా అడియాసలు అయ్యే పరిస్థితి ఏమైనా ఉందా అన్న బాధ కూడా వాళ్ళకి కనిపిస్తోంది. నిజంగా చాలా బాధాకరమైన విషయం. ఆఖరికి పోలీసులు ఎంత చేసినా ఆఖరికి ఈ ప్రయత్నం కూడా ఏమీ కానరానటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఈ కుక్క ద్వారా ఏదైనా సమాచారం తెలుస్తుంది అనుకుంటే అది ఇక్కడే ఉండటం చేత అది కుటుంబ సభ్యులకు ఆ కుక్క ఏం చెప్పదలుచుకుంది, లేదంటే పోలీసులకి ఏదన్నా కొత్త విషయం చెప్పడానికే ఇంటి దగ్గర ఉందా, కుటుంబ సభ్యుల మీద ఏమన్నా అనుమానం వ్యక్తం చేయడానికి ఒక సంకేతాన్ని ఏమన్నా కుక్క పంపిస్తుందా, ఇవి కూడా ఆలోచన చేస్తా ఉన్నారు. సో చూద్దాం ఏం జరగబోతుందో.